నెల్లూరు జిల్లా బుచ్చిలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బైపాస్ రోడ్డు కృష్ణహాల్ సమీపంలో ఓ కారు ఇంటి ప్రహరీ గోడను ఢీకొని కాలువలో బోల్తా పడింది. ఇంటి యజమాని వృద్ధురాలైన సాలమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి తాను ఇంటి వరండాలో నిద్రిస్తుండగా కారు వేగంగా వచ్చి ప్రహరీ గోడను ఢీకొని కాలువలో పడిందన్నారు. కారు ఢీకొట్టడంతో ప్రహరీ గోడతో పాటు కుళాయి పంపు కూడా ధ్వంసమైందని చెప్పారు. ప్రహరీ గోడ రాళ్లు తన సమీపంలో పడ్డంతో భయభ్రాంతులకు గురయ్యానన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారిస్తున్నారు. ఇటీవలే ఇదే రోడ్డులో ఇదే తరహాలో రోడ్డు పక్కన ఉన్న ఇంటిని కారు ఢీకొన్న ప్రమాదంలో 5 మంది వైద్య విద్యార్థులు, ఆ ఇంటి యజమాని మొత్తం 6 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేను పండుకునేసాను 10 గంటలకు. అది చెట్టు చెట్టు కలిసి వచ్చేసి వచ్చేసి ఆ గోడ చెప్పేసింది. బోరింగ్ పోయింది, ఆ గోడ పోయింది. నా ఇంట్లో అంతా రాళ్ళన్నీ పోయింది. అవి ఏం చేస్తాడో దేవుడు. నాకే సాలమ్మ, సినిమాలు సాలమ్మ. వాళ్ళకి ఏమైందో కానీ నాకు వాటికి ఏం కాదు. మీ దయతో నేను ఇద్దా, మీ దయతో నేను ఇంత బతికిద్దా.